రైట్. మొత్తానికి ఢిల్లీ ఫలితాలపైన ఉత్కంఠ అయితే అలానే కొనసాగుతోంది. ఔటర్ ఢిల్లీ విషయానికొస్తే పూర్తిగా ఆప్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఫలితాలపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఊడ్చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కుంభకోణాలు, జైల్ పార్టీలు ప్రజలు వద్దనుకున్నారని చెప్పేసి ఆయన అన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు, దానికి ఫలితమే ఈ రిజల్ట్స్. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. పల్లె రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే అండి. రవికుమార్ గారు చెప్పండి, ఏంటి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, చాలా సెటైరికల్ గా ట్వీట్ చేశారు. వినిపిస్తోంది, చెప్పండి. హలో, వినిపిస్తోంది, చెప్పండి. వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి బీజేపీ రావద్దు అన్నది కనుక దానికంత పట్టుదలతో ఉంటుంటే కొంత పట్టు విడుపులతోటో పొత్తుల దగ్గర ఎక్కడో ఉంటది అన్నట్టు